తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు సంబంధితమైనటువంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యార్థులు మరియు అదేవిధంగా ఉద్యోగస్తులకి కొంచెం సుఖమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైనటువంటి ఇష్యూస్, మెయిన్గా మధ్యవర్తి పంచాయతీలు మరియు అదేవిధంగా పోలీస్ స్టేషన్ పంచాయతీల్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. అదేవిధంగా రెండో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి డైవర్స్ కేసెస్లో కూడా, డైవర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఒక మలుపు తిరుగుతుంది లైఫ్ అనేది. ఇవి మానసికమైనటువంటి ఆనందాన్ని కారణంగా తయారవుతుంది. మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి అనుకూలత రీత్యా ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటిగా ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. పక్కన ఉండేటువంటి వారందరూ మన వాళ్ళు కాదు. మన గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మన వెనకాల ఎలా మాట్లాడుతున్నారనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో సంఘం అలాగే ఉందన్నమాట. సొసైటీ అనేది టోటల్గా ఏంటంటే మన ముందు ఒక మాట, మన వెనకాల ఇంకో మాట, ఎవడు మన ఫ్రెండో ఎవడు మన ఫ్రెండ్ కాదు అనేటువంటి విషయాన్ని ఒకటికి 2 సార్లు తెలుసుకుంటారు. దానికి తగినట్టుగా ముందుకు వెళ్తారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా విలువ ఇవ్వగలుగుతారు. దానికి తగినట్టుగానే ఈ యొక్క లైఫ్ అనేది ముందుకు వెళ్తుందని చెప్పి ఆలోచిస్తారు. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడి చదవాలి. మరియు అదేవిధంగా పోలీసు రక్షణ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, కోల్ మైన్స్లో పనిచేస్తున్నటువంటి వారు, వీరందరికీ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ఎవరైతే ఫెర్టిలైజర్స్, కెమికల్స్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు, మరియు అదేవిధంగా బిల్డర్స్, కాంట్రాక్టర్స్ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ కుంభరాశి వారికి జరుగుతాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో గురుగ్రహ మంత్రజపం అనేది చాలా ముఖ్యం. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. మరియు అదేవిధంగా రాహుగ్రహ మంత్రజపం, దుర్గాదేవిని పూజించండి. మరియు అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి శని ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అత్యంత కొంచెం ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉన్నాడు. మానసిక చింతకు గల కారకంగా ఉంటాడు. కాబట్టి శనిగ్రహ మంత్రజపం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని పూజించండి.